ఆలయానికి ఎందుకు ఇచ్చారు అంటే ఆలయాలను కాపాడుకోవాలి. 350 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయం ఏం చేస్తే వస్తుంది? ఎప్పటి నుంచి ఉన్నాయి ఆలయాలు అని చెప్పాలంటే వేరే సంవత్సరాల నుంచి ఉన్నాయని చెప్పడానికి మన దగ్గర ఆధారాలుగా చాలా ఆలయాలు ఉన్నాయి. రేపు మన ముందు తరాల వాళ్ళకు కూడా చెప్పడానికి ఇలాంటి ఆలయాలు అవి ఒక వేదికగా మారుతాయి. దానికోసం ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు కొట్లాడట్లేదు? ఒక్క వగ్గోడికి సంబంధించి ఒక్క ఇంచు భూమిని కోల్పోతాన్రా, ఎట్లా కొట్లాడుతారు? అలాంటిది మన ఆలయ భూముల దగ్గరకు వచ్చేసరికి మనం ఎందుకు గమ్మున గిమ్మున కూర్చుంటాను? ఇక మనం గిట్లున్నాం కాబట్టి దోసుకున్న వాళ్ళకు దోసుకున్నంత అని అట్లా తయారైంది. గ్రామ సభలో ప్రజాభిప్రాయం తీసుకున్నామంటూ ఆలయ భూములు సేకరించిన ప్రభుత్వం అందుకు పరిహారం చెల్లింపులోనూ నిబంధనలు పాటించలేదు. ముందుగా పరిహారం చెల్లించాకే భూమిని సేకరించాల్సి ఉండగా పూర్తి పరిహారం చెల్లించకుండానే తమ పని కానిచ్చేసింది. ప్రస్తుతం ఎకరాకు 2 కోట్ల పైన ఉన్న భూమిని 21 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అందులో ఆ భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు 10.50 లక్షలు, దేవాదాయ శాఖకు 10.50 లక్షలు చెల్లించే